గౌతమ్ పడుకొని అహల్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఎలాగైనా అహల్యను పర్మినెంట్గా బాబుని చూసుకొని ఇక్కడే ఉండేలా చేయాలి. అది అహల్యగా కాదు, మీరాలాగా ఇక్కడే పర్మినెంట్గా తనని ఉంచేస్తే సరిపోతుంది కదా అనే విధంగా గౌతమ్ ఆలోచించి ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. అహల్య అయితే ఇప్పుడు చనిపోయిందని అందరికీ తెలుసు. అహల్య కాకుండా మీరాలాగా ఈ ఇంట్లో ఉంచేస్తే తను బాబుని చూసుకుంటూ సంతోషంగా ఇక్కడే ఉంటుంది అని ఈ విధంగా గౌతమ్ ఆలోచిస్తాడు. ఇక అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. ఈ విషయాన్ని చెప్పాలనుకుంటున్న సమయంలో అందరం భోజనం చేస్తుండగా గౌతమ్ కూడా వచ్చి ఆ భోజనంలో జాయిన్ అవుతాడు. భోజనం చేస్తూ ఇప్పుడు అందరు ఉన్నారు కదా, ఈ విషయం చెప్తే సరిపోతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక నాన్న నీకో విషయం చెప్పాలి అని అర్జున్ ప్రసాద్ని అడుగుతాడు. ఏంటిరా అని అన్న తర్వాత ఇక బాబును చూసుకునడానికి మీరా గారు రావడం పోవడం అది చాలా ఇబ్బంది పడుతుంది కాబట్టి తనని పర్మనెంట్గా ఇక్కడే ఉండేలా మాట్లాడితే సరిపోతుంది కదా. తను కూడా బాబుని చూసుకునడానికి కూడా ఇక ఏమాత్రం కూడా మనకు కూడా టెన్షన్ అందరికీ ఇబ్బంది పడేలా కాకుండా తనని ఇక్కడే ఉంచేస్తే సరిపోతుంది. మీరేమంటారమ్మా అని చెప్పేసి విధంగా సుభద్రను అడుగుతుండగా చాలా మంచి ఆలోచన. బాబుని చూసుకోవడానికి తనకు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి తన ఇష్టపూర్వకంగా ఇక్కడ ఉండాలనుకుంటే ఇక నో అభ్యంతరం అని అన్న తర్వాత ఏం మాట్లాడుతున్నావు సుభద్ర? ఒక ఆడపిల్ల అది పెళ్ళయింది ఇక్కడ పర్మనెంట్గా ఉంటే ఎలా ఉంటుంది? ఎలా ఉండడానికి ఏముంది నానమ్మ? ఎందుకంటే బాబుని చూసుకోవడానికి కావాల్సింది నర్సే కదా. ఆల్మోస్ట్ తన భర్త తను ఇక ఏదో ఎక్కడో ఉంటున్నాడని చెప్పేసి మీరే అన్నారు. అలాంటప్పుడు తను ఒంటరిగానే ఉంది కదా. అదే మనం షటర్ ఇచ్చి బాబు కాస్త పెరిగేంత వరకు తను ఇక్కడుంటే సరిపోతుంది కదా. అవునమ్మా, గౌతమ్ గారు చెప్పింది నిజమే. నాకు కూడా గౌతమ్ గారు చెప్పిన మాట చాలా బాగా నచ్చింది. ఇక వెంటనే మీరా వస్తే మాట్లాడరా, తను ఇక్కడ ఉంటానని చెప్పేసి అంటే అందరికీ ఇష్టమే అని ఈ విధంగా అందరూ ఒప్పేసుకుంటాడు. అవంతిక కార్తీక్ ఈ మాట విని అదేంటి ఏకంగా ఈ మీరా నర్సుని తీసుకొచ్చి ఇంట్లో పెడితే అప్పుడు అతిథి పరిస్థితి ఎలా? ఈ విషయం ఎలాగైనా మీరా గురించి అతిథికి చెప్పాలి అని ఫోన్ చేస్తూ ఉంటుంది. ఈలోపు అతిథి యామిని ఇద్దరు కలిసి మీరా గురించి తెలుసుకునడానికి ఇక ఎలాగైనా తన అడ్రస్ తెలుసుకోవడానికి బయలుదేరుతారు. ఈలోపు అవంతిక అతిథికి అంటే ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసరికి అదే సమయానికి యామిని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. చెప్పు అవంతిక, ఇక్కడ కొంపలు మునిగిపోతున్నాయి. అసలు నా తమ్ముడు ఏకంగా ఆ నర్సునే డైరెక్ట్గా బాబుకు తల్లిని చేయడానికి నిర్ణయించుకున్నాడు. ఏం మాట్లాడుతున్నావు? నేను చెప్పేది నిజమే. ఆ నర్సు మీరా లేదా? ఆ మీరా ఏకంగా ఈ ఇంటికి పర్మనెంట్గా ఉండడానికి అదే నా తమ్ముడు ఉంచుకునడానికి డైరెక్ట్గా తనతో మాట్లాడి ఇక్కడ ఉంచుకునేలా చేస్తున్నాడు. ఆ తర్వాత మీరా ఇక్కడే ఉంటుంది. ఆ తర్వాత తన బాబుని చూసుకుంటున్నారని చెప్పేసి ఇంట్లో వాళ్ళ సంతోషం కోరం బాబు కోసం అని చెప్పేసి ఆ మీరా మిల్లో తాళి కట్టిన కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఆ తర్వాత అతిథి నువ్వనుకున్న ఆ పెళ్ళి కలలాగే మిగిలిపోతుంది. ఆ తర్వాత నీ ఇష్టం, నువ్వు ఏమనుకుంటున్నావో కానీ నాకు మాత్రం జరగబోయేది మాత్రం కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది అని విధంగా వెంటనే కాల్ కట్ చేస్తుంది. ఈలోపు అతిథి కోపంతో అసలు అది ఎవరిది మమ్మీ? ఇక ఆ ఇంట్లో అడుగు పెట్టిందే కాకుండా ఏకంగా పర్మనెంట్గా అక్కడ ఉండడానికి ఒప్పుకుందేంటి అని ఈ విధంగా రేషన్తో తిరిగి కార్ను ఇటువైపుగా టర్నింగ్ చేస్తుంది. మరోవైపు మీరా ఇంటికి వచ్చేస్తుంది బాబు కోసమని. మీరా బాబు కోసమని తన రూమ్లోకి వెళ్తుంది. బాబుని ఎత్తుకున్న తర్వాత గౌతమ్ మీరాతో మాట్లాడాలని చెప్పేసి నిర్ణయించుకుంటాడు. ఎలాగైనా సరే అహల్యని ఇక్కడ ఉండేలా ఒప్పించాలి అని మనసులో అనుకుంటారు. ఈలోపు మార్క్స్ తీసిన అహల్య వెంటనే గౌతమ్ అలికిడి విని మార్క్స్ మళ్ళీ వేసుకుంటుంది. ఇక వెంటనే మీరా గారు మీతో మాట్లాడాలి. చెప్పండి. ఏం లేదు మీరా గారు, అంటే ఇక మీ అనుమతి లేనిది ఇక మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏంటండి అది? ఏం లేదు, బాబుని చూసుకోవడానికి నువ్వు రావడం పోవడం బాబుకు ఇబ్బంది అవుతుంది, మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు ఇక్కడే పర్మనెంట్గా ఉంటే బాగుంటుంది. నేను కూడా చాలా సంతోషపడతాను. అదే
మా బాబుని చూసుకోవడానికి నువ్వు ఉంటే నేను కూడా హాస్పిటల్లో రిలాక్స్గా వర్క్ చేసుకుంటానని ఉద్దేశించి అలా చెప్తున్నాను. ఏంటి ఇక్కడ ఉంటే నాకు ప్రాబ్లం కదా, మళ్ళీ ఎవరైనా కనిపెడితే అప్పుడు అహల్యాని నిజం తెలుస్తుంది కదా. ఏంటి మీరా గారు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారే. అబ్బే ఏం లేదు గౌతమ్ గారు, ఇక్కడ ఉంటే ఇక నాకు ఇబ్బంది కదా. అంటే మీ భర్త ఏదో దేశంలో ఉంటున్నాడని చెప్పేసి మా వాళ్ళు చెప్పారు కదా, నువ్వు ఒక్కదానివే కదా, అందుకే బాబు చూసుకుంటా ఇక్కడ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే రావడం పోవడం నైట్ పూట బాబు ఏడవడం వల్ల ఇబ్బంది అవుతుంది. తప్పదు, నా కొడుకు కోసమైనా నేను ఇక్కడ ఉండాలి. వాడు నైట్ పూట పడుకోకుంటే అక్కడ నాకు నిద్ర పట్టట్లేదు. అందుకనే గౌతమ్ గారు చెప్పినట్టుగా ఎలా అలా మేనేజ్ చేసుకొని వీళ్ళ కంట పడకుండా బాబు కాస్త పెరిగేంత వరకైనా నేను ఇక్కడ ఉన్న తర్వాత ఆ తర్వాత ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. ఇక ఏదైతే అది జరిగింది. నా కొడుకును వదిలిపెట్టి నేను వెళ్ళే ప్రసక్తే లేదు. వీడిని చూస్తుంటే నా గుండె తరుక్కపోతుంది అని మనసులో అనుకుంటుంది. అప్పుడు మీరు ఒప్పుకుంటేనండి, లేకుంటే ఇక పర్లేదు అని గౌతమ్ అనేసరికి సరే అండి మీ మాట ఇక చెప్పారు కాబట్టి మాట తీయలేక సరే అనుకుంటున్నా. నాకు తెలుసు అహల్య గారు మీరు ఒప్పుకుంటారని, బాబు కోసం నా కోసమని ఖచ్చితంగా ఒప్పుకుంటారని నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి మీరా చేయిలు పట్టుకుంటాడు. ఓ ఓ సారీ 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 ఈలోపు ఇక అతిథి యామిని కోపంతో ఇంటికి వచ్చేస్తారు. గౌతమ్ అని చెప్పేసి గట్టిగా పిలుచుకుంటూ వస్తారు. ఈలోపు హాల్లో భానుమతి అందరూ కూర్చుంటారు. ఇక ఏంటి అంత గట్టిగా అరుచుకుంటూ కోపంగా వస్తున్నావేంటి అతిథి? అసలు మీరందరూ ఏమనుకుంటున్నారు? కనీసం నేను ఈ ఇంటికి పని పాట లేకుండా ఇక నాకేం దొరకనట్టుగా పిచ్చిదానిలాగా మీ ఇంటి చుట్టూ తిరుగుతున్నాను అనుకుంటున్నారా? లేకపోతే నా జీవితాన్ని ఆడుకోవాలనుకుంటున్నారా? ఏం మాట్లాడుతున్నావు అతిథి అని అర్జున్ ప్రసాద్ అంటాడు. అదే కదా అంకుల్, ఎన్ని రోజులు అహల్య అన్నారు, అహల్య చచ్చిపోయింది. ఇప్పుడు బాబుని చూసుకునడానికి ఆ మీరా నర్సును పెట్టారు. సర్లే బాబుని చూసుకునేది కదా అని చెప్పేసి ఊరుకున్నాను. కానీ ఏకంగా దాన్ని ఇంట్లో పర్మనెంట్గా తిష్ట వేయడానికి దాన్ని తీసుకొని వచ్చారే, మరి నా జీవితాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? దాన్ని పర్మనెంట్గా తీసుకురాకుండా ముందే నా మెల్లో 3 ముళ్ళు వేస్తే సంతోషంగా బాబుని చూసుకుంటూ నేను ఇదే ఇంట్లో ఉండకపోతున్నా, అదే దాన్ని తీసుకొచ్చి పర్మనెంట్గా ఇక్కడ ఉంచుకుంటే ఆ అర్థం ఏంటి అని విధంగా గావు కేకలు వేస్తూ ఉండగా ఈలోపు గౌతమ్ హాల్లోకి వస్తాడు. గౌతమ్, అసలు ఎవరిని ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం? ఆలోచించడానికి ఏముంది, నా కొడుకు కోసం నిర్ణయం తీసుకున్నాను. ఎట్టి పరిస్థితిలో ఆ మీరా పర్మనెంట్గా ఇక్కడ ఉండడానికి వీలేదు. అది చెప్పడానికి నువ్వెవరు అని చెప్పేసి కోపంగా అతిథిని క్వశ్చన్గా మాట్లాడతాడు. ఎందుకంటే నీ ప్రేమ కోసం ఎదురు చూస్తున్నాను. ఇక నువ్వు నా మెల్లో తాళి కడతావని అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు ఆ మీరని తీసుకొచ్చి పర్మనెంట్ పెడితే నా జీవితానికి అర్థం ఏంటి? అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడే ఇక్కడే మన పెళ్ళి జరగాలి అని విధంగా వెంటనే తాలిబొట్టు చూపిస్తుంది. నువ్వు నా మెల్లో తాళి కడతావా లేకపోతే నా చావును చూస్తావా అని అంటుండగా పిచ్చిగాని పట్టిందా? ఏం మాట్లాడుతున్నావు? నీ మెల్లో నేను తాళి కట్టే ప్రసక్తే లేదు. నీ భార్య చనిపోయిన తర్వాత నువ్వు నా మీద తాళి కట్టపోతే ఇప్పుడు ఖచ్చితంగా నేను చస్తాను అనే విధంగా అతిథి బెదిరిస్తూ ఉంటుంది.